YouTube channel, and today before I start the content I want to talk about this product called Enveda Omega 3 Fish Oil. And this is a very honest review, and I want to talk about this because I've been using this from a very long time and you can see the results on my face and hair already, besides the treatments I am doing. So what is Omega 3 basically? Omega 3 is a very good supplement, and it is very useful and effective on a human body. So but unfortunately we don't get in our regular diet. మనం తినే ప్రతి ఫుడ్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి ఈ మధ్యన. And it is very good for health, human health ki. And main thing, 3 benefits andi why I'm using this anedi, because it's very good for skin. It gives you clear skin, and I'm not saying alone ఇది ఒక్కటే వాడితే వస్తుంది అని నేను చెప్పట్లేదు, but it will give you immense results if you start taking it for a long time and continue taking it for every day ఇంకా అట్లా తీసుకోవాలి. And also it helps manage hydration. ఫేస్ కి బాగా డ్రై ఫేస్ ఉన్న వాళ్ళకి, కొంచెం డ్రై స్కిన్ ఉంటుంది, ఫ్లేకీ స్కిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఇట్ రెడ్యూసెస్ ఏజింగ్ కూడా చాలా తొందరగా కొంతమందికి ప్రీమెచ్యూర్ ఏజింగ్ వచ్చేస్తుంది, దానికి కూడా బాగా హెల్ప్ అవుద్ది. ఇట్ రెడ్యూసెస్ పిగ్మెంటేషన్ ఆల్సో. అండ్ ఇది స్కిన్కి, ఇంకా హెయిర్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. హెయిర్ అయితే ఇట్ ప్రివెంట్స్ హెయిర్ లాస్కి. ఫస్ట్ థింగ్ మనం చాలా హెయిర్ లాస్ అవుతావు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత. ఈవెన్ ఇఫ్ వీ డోంట్ డూ ఎనీథింగ్ ఆల్సో we lose so much hair. నాకైతే చాలా హెయిర్ పోయింది, బట్ I'm still restoring it because of this and also the other procedures what I'm doing. So it prevents hair loss and damaged hair avanni potayi. And also it encourages healthy lush hair and growth hair untadi full ga. And it reduces inflammation and nourishes very healthy looking hair. And also hair follicles ఏవైతే ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, రూట్స్ నుంచి హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఓవరాల్ హెయిర్ హెల్త్ అయితే సూపర్ ఉంటుంది. ఇది ఒమేగా 3 ఫ్యాటీ ఫిష్ ఆయిల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్ ఫ్రమ్ Enveda. అండ్ మెయిన్ థింగ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ అండ్ జాయింట్ హెల్త్. హార్ట్ కండిషన్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి చాలా మందికి, వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను. సో క్విక్గా మీకు కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకొని యూ కెన్ ఆర్డర్ దిస్ Enveda ఫిష్ ఆయిల్ ఒమేగా 3. థ్యాంక్ యూ. మూడు అయ్యింది, అప్పుడే సగం రోజు అయిపోయింది. బాను, పనమ్మాయి రాలేదా? అది రాకపోతే నెక్స్ట్ 2 డేస్కి ఇంటి డోర్ ఎవరు కొట్టకూడదు. నేను పందాన్ని, నేను పాలోడిని, 2 రోజులైనా వాళ్ళకి సెలవుతాను. బ్రష్ చేయవా? మమ్మీ ఊరెళ్ళిందని తెలుసు కదా. బ్రష్కి, స్నానానికి, పనోడికి, పాలోడికి అందరికి సెలవులు ఇచ్చారు. 2 రోజుల వరకు నో డాడీ లిజనింగ్, నో మమ్మీ లిజనింగ్. వెరీ గుడ్. మామ రాజుగాడికి వచ్చేస్తుంది, తీసుకెళ్ళవా? ఆడిందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నాడు. నేను వెళ్ళినప్పుడే ఆడే వెళ్తాడు, లేదా టీవీ చూస్తున్నాడు కదా చూడండి. నువ్వెప్పుడు వెళ్తావు? నాకు వచ్చినప్పుడు వెళ్తా. సరే, ఓకే, డన్. ఎలాగోలాగా ఆడండి. ఆకలి అంటే గుర్తొచ్చింది. ఇంట్లో ఎవరు లేదు కదా, అనిపించుకుంది మమ్మ ప్లీజ్ బోర్డు. నువ్వు చెప్పిప్పుడు ఫోన్ చేస్తున్నా రమ్మన్నా. అది అలాగన్నా పోతున్నా, అది నచ్చింది, పిలుస్తారు ఆగితే. హలో, అరే మామ చెప్పరా మామ.
అరే మామ ఏం చేయడం ఏంట్రా మామ, ఇవాళ ఏ రోజో తెలుసా? అరే థర్స్డే కాదురా, వీక్ డేలో కూడా మనకి సెలబ్రేట్ చేసుకునే డేస్ వస్తాయి. ఏంటనుకున్నావు? అశ్వాల్ మమ్మీ బయటికి ఊరు వెళ్ళిపోయారు, 3 రోజులు రారు. నేను లగేజ్తో సహా దాని ఇంట్లో వాలిపోయాను. మీరు అందరు కూడా వచ్చేయండి. ఇవాళ మరి మామూలుగా ఉండదు, మ్యాటర్ బోల్డ్. వచ్చే మరి మామూలు కాదు. ఏదో బట్టలు వేసి సర్దుకొని వచ్చే 2-3 రోజులకి, లేకపోయినా పర్లేదు వచ్చే ఇక్కడ నా బట్టలు వేసుకుని. ఎవరిని పడితే అని తీసుకొచ్చారా? ఇవాళ ఇల్లంతా మందే, ఎక్కడ పడితే అక్కడే పడుకోవచ్చు. ఓకే డన్, వచ్చే మామ. ఆవిడ వచ్చేస్తున్నాడు అసలు. అశో, ఇంటికి జనాలు వచ్చేస్తున్నారు, మరి మామూలుగా ఉండదు. త్వరగా లేక పడుకొని. ఎలాగది కత్తిలా ఉంది కదా? కాదే, ఎలా తెచ్చా? దేనికి పిలుస్తానన్నావు? దేన్ని పిలిచావు? దీన్ని ఎందుకు పిలిచావే? నువ్వే కదే ఆకలి అన్నావు. అయితే బాగా వంట చేయడానికి హెల్ప్ చేస్తుందని పిలిచేదాన్ని. నువ్వు దేనికో అనుకున్నావు కదా, తప్పు. మనం భారత్ స్త్రీలు అలా చేయకూడదు, అర్థమైందా? మనకి చాలా పద్ధతిగా ఉండాలి. పద్ధతి గురించి నువ్వే చెప్పలేదా? దాన్ని రమ్మను లోపలికి. సుజాత ఏంటి మీ ముఖాలకా నేను వచ్చింది? నేను బండి పెట్టాలా? మీరు వండుతురు కానీ పాండి, నేను మంచిగా తిని పెడతా. అట్లా నేను చూస్తా కూడా మీరు ఎట్లా పడతారని. సరే ముందైతే లోపలికి రా. సరే దాన్ని తీసుకొచ్చావి. ఎప్పుడు మధ్యాహ్నం అయితే లేవని వీళ్ళు, ఇవాళ ఏదో పొద్దుగానే లేచిండ్రు. ఏం చేస్తారు కావచ్చు. మిక్సీలు గ్రైండర్లో ఒక్కనేనే. మార్నింగే లేచినావా అమ్మ? ఫస్ట్ దీని తాలూకా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేది. అప్పుడు రొయ్యలు తీసి ఆ వాటర్ బయట పడితే అప్పుడు ముళ్ళు ఆపాలి. అప్పుడు నీసు అర్థమైందా? చూసా, ఈ రొయ్యలో వాటర్లో పోయి ఇలా అయిపోద్ది, చుట్టుకుపోద్ది నీకులాగా. చుట్టుకుపోతుంది కదా.
వేసేస్తారా? సో చికెన్ కర్రీ అయిపోయింది, గ్రేవీ కూడా మంచిగా ఉడుకుతుంది. పాపం దాని మొక్క చూడండి, అది తినలేదు కదా. అది తినలేని రోజునే మేము వండుతున్నామండి. ఫేవరెట్ పార్ట్ నాది గార్నిషింగ్. పైన కొత్తిమీర వేసి ఇట్లా జల్లితే ఏదో మాస్టర్ చెఫ్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఇండియాలోనే నంబర్ 1 మనం చెఫ్ అవుదాం అనుకుంటున్నాం. అది ఇది ఓన్లీ కొత్తిమీర వేసినప్పుడు ఎవడ ఇది కట్ చేసింది? పుదీనా ఎందుకు వచ్చింది మధ్యలో? దానికి రావాలనిపించిందేమో, మీ చేతిలో పడాలనిపించిందేమో పుదీనాకి. ఈ మా పని మనిషి ఉందే, అది కట్ చేయదు ఏమిని. వాళ్ళు పైకి ఎక్కే దానికి డ్రెస్సింగ్ మీద ఉన్న సెన్స్ దానికి కుకింగ్ మీద ఉండదు. పుదీనాలు కట్ చేస్తుంది కొత్తిమీర మధ్యలో. అంటే నన్ను చూడదు, ఇది గ్రీన్ కలర్ లో ఉంటే ఏది పడుతుంది పనులు ఎక్కడ లేదు కదా అని అంటే అప్పుడే చేస్తావు. అదేంటది నా పక్కనే నిల్చొని రొయ్యలు ఉంటుంది అప్పుడు గమనించలేదా మీరు పనుల్ని? రెడీ. సో లంచ్ రెడీ అయిపోయింది. చికెన్ లో స్నేహ చికెన్. ఇక చికెన్, రొయ్యలు, వంకాయ రొయ్యలు, మా ఫేవరెట్ కర్రీ వంకాయ రొయ్యలు. ఇది నేను చూపిస్తాను. చిక్కుడుగాయ. బ్లడీ వెజిటేరియన్స్ తినే వాళ్ళందరికీ చిక్కుడుగాయ చేసాం ఈరోజు విత్ వెజ్ బిర్యానీ. ఏంటో అందరూ ఈరోజు ఏదో సండే కానీ లేకపోతే ఏదో అనుకుంటున్నారేమో. జస్ట్ మా మమ్మీ ఊరెళ్ళింది అంతే. సో ఊరెళ్ళింది కాబట్టి మేము మంచిగా పండుగ చేసుకొని మాకు నచ్చిన వండుకొని తింటున్నాము. మా మమ్మీ అంటే అది తినద్దు ఇది తినద్దు డైటింగ్ ఇది అది అంటుంది. సో అందుకు రాజు అటు వెళ్ళు బాబు. రాజుగాడు మార్నింగ్ నుంచి గోదట్ సైడ్ కమే రాజు కమే. రాజుగాడు మార్నింగ్ నుంచి వాసనలకి స్మెల్కి వాడు ఫుడ్ తినడం మానేసాడు. ఆడికి ఎక్కడైనా ఇప్పుడు ఏమైనా పడతావు 2 ముక్కలు అని చెప్పి. రెడీ వేసుకొని తినండి, ఎలా ఉందో చెప్పు. ఎలాగో నువ్వు వెజిటేరియన్ కదా, అటువైపు వేసుకో. చూడు ఎలా చూస్తుందో, ఎప్పుడు ఓపెన్ చేసి తినేద్దాం. తీయాలా? కిందనేం మాడలేదు, బాగానే ఉంది. ఇదిగో ఇదంతా వెజ్ కర్రీ విత్ వెజ్ బిర్యానీ. వంకాయ రొయ్యలు విత్ చికెన్ కర్రీ వేసుకొని తినవే. నేను ఎలా చేశానో నువ్వు టేస్ట్ చేసి నీ రియాక్షనే మాకు కావాలి. ఇంపార్టెంట్ నీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ వేసుకో. ఇప్పుడు ఎవరు ఆపేది లేదు. లెగ్ చాలు గ్రేవీ పీస్ లెగ్ ఆగు తీస్తానా? చాలు. వెజ్ బిర్యానీ ఒకదాంతో తినొచ్చు. చాలా అయితే అది తిను ఒకదాని అలాగే ఎంత యమ్మీగా ఉందో. ఎక్స్ప్రెషన్ ఇవ్వడా? అది ఎలాగో బాగానే వస్తుంది. జరిపోయింది మ్యాడ్ చికెన్ కర్రీ. దీని పేరు తెలుగు చికెన్ కర్రీ కాదు, మ్యాడ్ చికెన్ కర్రీ. మ్యాడ్ అయిపోవాలి అంతే దెబ్బకి మన చికెన్ కర్రీతో. అబ్బా ఫుల్గా తిన్నాంలే. ఇదైతే అబ్బా ఏందే డాతిర్గా మసాలాలు వేసినావు. ఇప్పటికీ చెవులలోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి నాకు. బయటికి పోదామే. అవునే, మంచిగా అట్లా బయటికి పోయేద్దాం. అవునే బయటికి వెళ్దాం. రెడీ అయ్యి బయటికి వెళ్దాం ఫిక్స్. ఏంటి బయటకు వెళ్ళేది? మా వాళ్ళు 10 మంది అమ్మాయిలు వేసుకొని వస్తున్నారు. నైట్ అంతా డీజే సెటప్ చేశాను ఇక్కడ. మరి మామూలుగా ఉంటుంది నైట్, మన కల్చర్కి దగ్గరగా ఉంటుంది యశ్. నైట్ మరీ ఇక మొత్తం సెట్ చేశాను. మా వాళ్ళు 10 మంది అమ్మాయిలు వేసుకొని వస్తున్నారు. మామూలుగా ఉంటుంది. నువ్వు కూడా ఉంటావు లేవే. మమ్మీ కాల్ చేసింది. మమ్మీ లైన్లో నుండు. ట్రైన్ క్యాన్సిల్ అయిందండి. అలాంటివంటే మా వాళ్ళ ఐటమ్స్ అన్ని కొనుక్కొని వచ్చేస్తున్నారు ఆల్రెడీ ఆన్ ద వేనే. వాళ్ళిండ్రే మాటిండ్రే. మమ్మీ ఇంటికి వెనక్కి వచ్చేసి మమ్మీ స్టార్ట్ అయిపోయావా? అప్పుడే వచ్చేసి
కింద ఉన్నామంట. ఓకే ఓకే వచ్చే మమ్మీ. మా మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంటే సో మా వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు వాళ్ళు అసలు మాటిండ్రే ప్లీజ్ ఏదో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆంటీ వస్తుందంటే మీ వాళ్ళు ఇవన్నీ ఏం చేయాలి? 2 రోజులు పందాన్ని రావద్దని చెప్పాను, ఇవన్నీ ఏం చేయాలి? అమ్మ బాబాయ్ నాకు అసలు ఏం సంబంధం లేదు, నేను ఒక్కటి కూడా ముట్టుకోలేదని చెప్తా. అదే నేను మా ఇంటికి ఫోన్ చేసి మా ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ ఇప్పుడు అర్జెంట్గా వచ్చి అరే మామ ప్రాబ్లం అంటే వెళ్ళిపోతావరా ప్రాబ్లం కాదు మా ఆయన వదిలేస్తానంటే ఇప్పుడు నేను వెళ్ళిపోలేదు మీ ఆయన ఇప్పుడు వదిలేస్తానని చెప్తాడా నిన్ను? మరి రాత్రి నుంచి గొడవ అవుతుంది నిజంగానే. రాత్రి నుంచి ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నావు. మీ ఆయన వదిలేసి అందుకే మీ ఆయన వదిలేస్తాను అంటున్నాడు. హలో తాళాలు ఎక్కడ ఉన్నాయి? అదే షుగర్ అన్ని చూపించమన్నా ప్రైస్ చెప్పేదేం లేదా మాకు. ప్రైస్ చెప్తే ఇంకేమైనా ఉందా? నాకు ఇంట్లో నుంచి ఫోన్లు వచ్చి పట్ పీక్తారు. సరే ఉన్న దాంట్లో ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఏంటో చూపించండి ఒకసారి. ఉన్న దాంట్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇస్ ప్రైస్ కూడా చెప్పాలి. ప్రైస్ నేను చెప్పను. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. ఆల్మోస్ట్ 1,00,000 2 లక్షలు అంటే 1 to 2 మధ్యలో ఉంటాయి ఆల్ ఆఫ్ దెమ్. బట్ దిస్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ 2.5